ప్రకృతి ప్రకోపం, దళారుల సమస్య, గిట్టుబాటు ధరలు వంటి రకరకాల సమస్యలతో సతమతమవుతున్న రైతుల్ని ప్రభుత్వ అధికారులు కూడా వేధిస్తున్నారు. అనంతపురం జిల్లా మడకశిరలో జరిగిన ఘటనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భూమి కోసం రైతు గుండె బరువెక్కింది. పరిహారం కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడ్డారు. ప్రాణం పోయినా తమ భూముల్లో విద్యుత్ స్తంభాలు వెయ్యొద్దని మొండికేశారు. అధికారుల కాళ్లపై పడి వేడుకున్నారు. అయినప్పటికీ కనికరించని అధికారులు మీ ప్రాణాలు మాకో లెక్క అంటూ నిజంగానే రైతుల ప్రాణాలు. అనంతపురం జిల్లా మడకశిరలో భూమి కోసం రైతులు, ప్రాజెక్టు కోసం అధికారుల మధ్య పెనుగులాట జరిగింది. కర్ణాటకలోని పావగఢ్ నుంచి మధుగిరి వరకు హైపవర్ విద్యుత్ తీగలు లాగుతున్నారు. ఏపీ సరిహద్దులోని మొలవాయి గ్రామానికి చెందిన సుబహాన్సా పొలంలో విద్యుత్ టవర్లు నిర్మిస్తున్నారు. తనకు పరిహారం చెల్లించాకే పనులు ప్రారంభించాలని అడ్డుపడ్డారు ఆ రైతులు. భూమిలో విద్యుత్ తీగలు లాగుతున్న సమయంలో తండ్రి కొడుకులు ఇద్దరూ తీగలను గట్టిగా పట్టుకుని పనులు అడ్డుకున్నారు. కనీసం రైతుకు సర్ది చెప్పే ప్రయత్నం కూడా చేయకుండా జేసీబీతో విద్యుత్ తీగలను లాగారు అధికారులు. తండ్రి కొడుకులిద్దరిని 50 అడుగుల ఎత్తులో 15 నిమిషాల పాటు వైర్లకు వేలాడదీశారు. ప్రాణభయంతో ఆ రైతులు అరుస్తుంటే నవ్వుతూ పైశాచిక ఆనందం పొందారు అధికారులు. అంతెత్తు నుంచి వైర్లు వదిలే సాహసం చేయలేక ఇద్దరూ కింద పడిపోయారు. దీంతో వృద్ధ రైతు కాలు విరిగింది. ఎకరా 80 సెంట్ సార్, దానికేమో ఇస్తాము 3 లక్షలు ఎకరానికి చెప్తారు సార్. మాకి మేము పోయి అటకాయం చేస్తారు సార్, మేము వైర్లు పట్టుకోవడము, మాకు సెటిల్మెంట్ చేసి మాకు వైర్లు లాగండి అని చెప్పినాం సార్. మాకు దౌర్జన్యం చేసి మా పైన వైర్లు లాగేస్తున్నారు. పైన పడి మా పిల్లడు నడి మీద పడిపోయింది సార్. నా కాళ్ళని పడి ఇదే నొప్పి సార్, నా కింద పడిపోయినా సార్. మేము రైతుల్ని ఆదుకోవాల్సిన అధికారులే ఇలా ప్రవర్తించడంపై అనంత జిల్లాలో కలకలం రేగుతోంది. అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన ప్రభుత్వ అధికారులు ఇలా చేసి సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు?